ఈ దినం మనం వినబోయే ఒక శ్రేష్టమైన వర్తమానం, భక్తిగా బ్రతకాలి అని ఆరాటపడే ప్రతి క్రైస్తవునికి ఒక శ్రేష్టమైనటువంటి మేత. పరిశుద్ధ గ్రంథంలో కానీ, లోకం భక్తుల చరిత్రలో కానీ ఒకప్పుడు గొప్ప భక్తి జీవితం చేసిన వాళ్ళు అందరూ కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత భక్తిహీనులుగా మారిపోయినటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. ఆత్మానుసారంగా పరుగు ప్రారంభించిన అనేకులు, శరీరానుసారులుగా అనేకులు కొందరు మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. అసలు ఒక ఆత్మీయుడు శరీరానుసారుడిగా మారటానికి ఓ మంచి భక్తి జీవితం ఒకప్పుడు చేసినవాడు ఇప్పుడు వెతికిన భక్తి ఆనవాలు కనపడకుండా భక్తిహీనుడిగా మారటానికి, అంత ఉన్నతమైన స్థలంలో నుండి అగాధ స్థలంలోకి ఆ ఆత్మీయుని నెట్టేవేవేయి అని ఒక్కసారి వాక్యపు లోతుల్లో ఆలోచిస్తే, నా వ్యక్తిగత జీవితంలో ఉండే చిన్న చిన్న బలహీనతలే, చిన్న చిన్న లోపాలే, చిన్న చిన్న అవిధేయతలే, అవి పెరిగి 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 పెద్దవై ఒక ఆత్మీయుణ్ణి శరీరానుసారుడిగా మారుస్తాయి. అందుకనే బైబిల్లో అనేక చోట్ల చూస్తే, ఆ మధ్య ఒకడు అడవిలో వెళ్తూ 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 ఆ సిగరెట్ సగం కాల్చి సగం తాగి మిగిలినటువంటి వేడిగా ఉన్న సిగరెట్ ముక్క అడవిలో పడేశాడు. ఎక్కడో ఒక మూలన ప్రారంభమైన చిన్న మంట అది వ్యాపిస్తూ 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 అడివంతటినీ తగలబెట్టిందట. యాకోబు భక్తుడు అంటాడు కదా, చిన్న నిప్పు, ఎంత చిన్న నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టిందో కదా అంటాడు. అంటే భక్తి జీవితంలో చిన్నవే కదా అని నువ్వు అనుకుంటావే, మనిషిగా ఇవి సహజమే కదా అని చిన్న చిన్న లోపాలు నువ్వు అనుకుంటావే, ఆ చిన్నవే భక్తి జీవితంలో పెరిగి 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 పెద్దవై ఓ గొప్ప ఆత్మీయుడిని శరీరానుసారుడిగా మారుస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెట్టినట్లు, పులిసిన పిండి కొంచెం ముద్దంతా పాడు చేసినట్లు, బొక్కావాని తైలములో పడిన చచ్చిన ఈగలు కొన్ని తైలమంతా కంపు కొట్టుకొని పోయేటట్లుగా చేసాయి కదా, లైక్ దట్. అదే రీతిగా ఒక భక్తి కలిగిన జీవితం, ఒక భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో చిన్న చిన్న బలహీనతలే ఒక ఆత్మీయుడిని శరీరానుసారుడిగా మారుస్తాయి. చిన్న చిన్న బలహీనతలు ఎంత ప్రమాదం, చిన్న చిన్న బలహీనతల్లో ఎంత ప్రమాదం ఉందండి. చిన్న చిన్న బలహీనతలు కూడా ఓ గొప్ప ఆత్మీయుడిని ఎంత శరీరానుసారుడిగా మారుస్తాయా? కొన్ని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అవి కఠోరమైనటువంటి వాస్తవాలు. ఆ మధ్య ఒక సంవత్సరంన్నర క్రితం అమెజాన్ అడవిలో 2000 సంవత్సరాల క్రితం ఓ ప్రఖ్యాతిగాంచిన మహా గొప్ప వృక్షం ఉంది. ఆ చెట్టు యొక్క వైశాల్యం అంటారు మన సూరారంలో సగం ఉంటుందంట. ఎంతండి? మన సూరారంలో సగం ఉంటుందట. దరిదాపుగా ఆ చెట్టు వయసు 2000 సంవత్సరాలు అని చెప్తారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన, ఆకాశం అంటే అంత ఎత్తు, సువిశాలమైనటువంటి కొమ్మలు, ఇంత మహా గొప్ప వృక్షం సంవత్సరంన్నర క్రితం పెట్టమని కుప్పలాగా కూలిపోయి విరిగిపోయిందట. అరే, ఈ 2000 సంవత్సరాల క్రితం సుచరిత్ర కలిగిన ఈ మహా గొప్ప వృక్షాన్ని పడగొట్టిందేది? ఎవరైనా వచ్చి గొట్టలతో నరికారా? లేదే. రంపంతో కోసారా? కాదే. ఏమైనా కట్టలు తీసుకొచ్చి, మిషన్ తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేశారా? లేదే. గొడ్డలి వేటు పడకుండా, రంపపు కోత పడకుండా ఈ మహా గొప్ప వృక్షం ఎట్లా కూలిపోయిందని అక్కడ పరిశోధన చేస్తే గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఆ చెట్టు లోపట పుట్టిన చిన్న చిన్న చెదలు. ఏవి? చెప్పాలి అయ్యా, ఏవి? ఆ చెట్టు లోపట పుట్టిన చిన్న చిన్న చెదలు ఆ మహావృక్షాన్ని లోపట తొలుచుకుంటా 2000 సంవత్సరాల సుచరిత్ర కలిగిన చెట్టును
కుప్పలాగా కూల్చాయి. దైవజనమా, నా వ్యక్తిగత భక్తి జీవితంలో కూడా నువ్వు 20 సంవత్సరాల దృఢమైన విశ్వాసివైనా, 30 సంవత్సరాల బలమైన ఆత్మీయ అనుభవాలు కలిగిన వ్యక్తివైనా, చిన్న చిన్న బలహీనతలు నీ భక్తి జీవితంలో చోటిస్తే, అయ్యా అమ్మా నా వైపు చూడు. చిన్న చిన్న బలహీనతలకు నువ్వు చోటిస్తే ఆ చిన్న చిన్న బలహీనతలే 30 సంవత్సరాల అద్భుతమైన విశ్వాస ట్రాక్ రికార్డు కలిగిన నిన్ను ఆ చిన్న చిన్న బలహీనతలే కుప్పలాగా కూలుస్తాయి అన్న సంగతి నువ్వు గ్రహించు. దీని గురించి బైబిల్లో డానియేల్ గ్రంథంలో హృదయాన్ని కదిలించే ఒక 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఆ మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, అలాగే 8వ అధ్యాయం 9, 10 వచనాలు. మొదట చూడండి, 7వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతున్నప్పుడమ్మా అందరూ కాస్త నోరు తెరిచి నాతో కలిసి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొంచెం పెద్దగా, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము. ఏ కొమ్ము? మరలా ఏ కొమ్ము? ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికి వేయబడినవి. ఆ కొమ్ము ఎలాంటి కొమ్మట? చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము మొలిచి ఏం చేసిందట? పెద్ద కొమ్ములన్నిటినీ పెరికేసింది. రైట్. 8వ అధ్యాయం చూడండి, 9, 10 వచనాలు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆ కొమ్మును గురించి చెప్తాడు. చెప్పండి నాతో కలిసి. ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను, తూర్పుగాను, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఎట్లా బలిసిందట? ఏది? ఎంతవరకు బలిసింది అంటే నలుదిక్కులకు. 10వ వచనం అంటాడు, ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. ఇక అందరూ మీ తలల పైకి ఎత్తి నా వైపు చూడండి. ఏ కొమ్ము? ఆ కొమ్ము చూసిన వాళ్ళు అనుకున్నారు, ఇది ఆఫ్టర్ ఆల్ ఇది చిన్నది, ఇది మనల్ని ఏం చేస్తుంది? ఈ ప్రక్కన బలమైనటువంటి కొమ్ములు ఉన్నాయి, అద్భుతమైన కొమ్ములు ఉన్నాయి. ఇంత బలమైన కొమ్ములను ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందిలే అన్నట్లుగా ఆ కొమ్ము వైపు చూస్తూ ఉంటే, ఆ చిన్న కొమ్ము అది బలిసెట తూర్పు దిక్కుకు, దక్షిణ దిక్కుకు, ఆనంద దిక్కుకు, నలుదిక్కులకు ఈ కొమ్ము వ్యాపించి, ఆ కొమ్ము బలిసినదై పెరిగి పెరిగి పెద్దదై చివరికి ఏం చేసిందో తెలుసా? ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశిస్తున్న వ్యక్తులను, ఆకాశ నక్షత్రాల లాంటి వ్యక్తులను ఆకాశము నుండి లాగి నేల మీద వేసి అణగదొక్కటం ప్రారంభించిందట. అరే, ఆకాశ నక్షత్రాలను కూల్చిందేది? చిన్న కొమ్ము. ఆకాశ నక్షత్రాలను పడగొట్టిందేది? చిన్న కొమ్ము. ఆకాశ నక్షత్రాలను అణగదొక్కుతుందేది? ఒక చిన్న కొమ్ము. దీన్ని అక్షరార్థంగా నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయ కోణంలో చెప్తాను. దైవజనమా, దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడే దేవుని ప్రజలారా, ఓ మంచి భక్తి జీవితం చేయాలని కోరుకునే ఆయన ప్రజలారా, నీ భక్తి జీవితంలో ప్రభు కొరకు నువ్వు బ్రతకాలంటే చిన్న చిన్న కొమ్ములు మొలుస్తున్నప్పుడే, చిన్న చిన్న బలహీనతలు నీలో బయలుదేరినప్పుడే, ఆ చిన్న వాటిని చిన్న దశలో నువ్వు కత్తిరించావా, జీవితకాలం ఆకాశ నక్షత్రంగానే దేవుని కొరకు నువ్వు ప్రకాశిస్తావు. ఆకాశ నక్షత్రంగానే దేవుని కొరకు నువ్వు వెలుగుతూ ఉంటావు. అట్లా కాకుండా ఈ చిన్న తప్పుడు చూపు నన్నేం చేస్తుంది? మనుషులుగా ఇది సహజమే కదా. ఈ తప్పుడు ఆలోచన కూడా రాకుండా మనిషి నీతిగా బ్రతుకుతాడా?
ఇది సహజమే కదా అని చిన్న చిన్న బలహీనతలు నీ లోపట ఉండనిస్తే ఆ చిన్న బలహీనత జీవితకాలం చిన్నదిగా ఉండదు. ఆ చిన్నది పెరిగి పెద్దదై ఆకాశమునంట అంటే అంత ఎత్తుకు ఎదిగి ఆకాశ నక్షత్రంలాగా ప్రకాశిస్తున్న నిన్ను నేలకు అది ఈడ్చివేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశించిన వాళ్ళు చిన్న బలహీనతలు వాళ్ళ లోపట వచ్చినప్పుడే గుర్తుపట్టలేక ఆ చిన్న చిన్న బలహీనతలే పెద్దవైపోయి ఆ భక్తి కలిగిన వాళ్ళు ఎట్లా అణగదొరక్కబడ్డారో బైబిల్లో కొంతమంది వ్యక్తుల పేర్లు మీకు చెప్తా. ఆయన పేరు సంసోన్. సంసోన్ అనే పేరుకున్న అర్థం ఏంటి చెప్పండి? సంసోను అనే పేరుకున్న అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు నథింగ్ బట్ స్టార్, నక్షత్రం. దేవుని కొరకు ప్రకాశించేటువంటి నక్షత్రం సంసోన్. సంసోను జీవితం మీ అందరికీ తెలుసు. చివరికి చావును కోరుకొని, ఫిలిష్తీయులు చంపారు అనటం కంటే కూడా చావును కోరుకొని నక్షత్రంగా పిలువబడినటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంత భక్తి కలిగిన వాడు వ్యభిచారికుడుగా, భయంకరమైన వ్యక్తిగా ఎందుకు తన బ్రతుకులో తాను మిగిలిపోయాడంటే గమనించండి, సాతాను ఒక వ్యక్తిని ఒకేసారి ఊబిలోకి లాగదు. మెల్లిమెల్లిగా 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 మెల్లిమెల్లిగా. సంసోను ఆ ఫిలిష్తీ దేశంలో ఎట్లా బందీగా మారాడంటే బైబిల్లో 3 రెఫరెన్సులు మీకు చూపిస్తాను, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం. చాలా విలువైన మాటలు అక్కడ ఉంటాయి, చూడండి. 14:1 న్యాయాధిపతులు. చెప్పండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. 16:1 రైట్. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా, ఇక తలల పైకెత్తి నా వైపు చూడండి. సాతాను ఏ విశ్వాసిని కూడా ఒకేసారి ఊబిలోకి లాగడో. ఎట్లా లాగుతాడో తెలుసా? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. వీడు అనుకుంటాడు కొన్ని సాతాను కార్యాలు ఉన్నాయి కానీ సాతానుకు నేను అంత దగ్గరగా వెళ్ళలేదు కదా అనుకుంటాడు. ఎట్లా ఒక వ్యక్తిని మెల్లిమెల్లిగా లాగుతాడో నా వైపు చూస్తూ బాగా వినండి. ఎట్లా లాగుతాడంటే, ఇప్పుడు కొత్తగా ఒక పిల్లోడిని మనం ముద్దాడాలి, దగ్గరకు తీసుకోవాలనుకోండి, మన జేబులో ఉన్న చాక్లెట్ తీసి వాడికి ఎట్లా చూపించి చాక్లెట్ తీసుకొని ఎట్లా అంటాం. మన చాక్లెట్ చూసి వాడు చాక్లెట్ కావాలని అట్లా మన దగ్గరికి రాబోయేటప్పుడు ఏం చేస్తాం? తర్వాత ఏం చేస్తాం? ఆ తర్వాత ఏం చేస్తాం? ఎప్పుడైతే దగ్గరకు వచ్చాడో ఫటామని పట్టుకుంటాం. చూసారా? సాతాను కూడా మెల్లిమెల్లిగా 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 సంసోను జీవితంలో ఎట్లా తాను బానిసగా మారాడు, శత్రువు చేతిలో అంత దాసుడుగా ఎందుకు మారాడంటే, ఒకేసారి ఫిలిష్తీ దేశపు నడిబొడ్డులోకి వెళ్ళలేదు. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు అనేది ఇశ్రాయేలీల ఫిలిష్తీ దేశపు సరిహద్దు. సరిహద్దు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాడు? నేను జస్ట్ బార్డర్లోనే ఉన్నా, నేనేం దేశంలోకి వెళ్ళలేదు కదా. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఉంది. ఆంధ్ర తెలంగాణకి విజయవాడ వైపు సరిహద్దు ఏది? జగ్గైపేట. ఏమండి? కోదాడ ఎట్లా సరిహద్దో, ఇజ్రాయేల్ దేశానికి ఫిలిష్తీ దేశానికి సరిహద్దు ఏదయ్యి అంటే చెప్పండి అమ్మా. సరిహద్దు ఏదయ్యి అంటే తిమ్నాత్. సంసోను తిమ్నాత్ దాకా వెళ్ళి ఏమనుకున్నాడంటే, నేను జస్ట్ బార్డర్లోనే ఉన్నా, జస్ట్ స్టార్ట్, ఇది కామనే కదా అనుకున్నాడు. తిమ్నాతునకు వెళ్ళి కొంతకాలం తర్వాత బైబిల్లో 16:1 ఏమని రాసి ఉంటుందో తెలుసా? తర్వాత గాజాకు వెళ్ళాడు అని ఉంది.
కోదాడ తిమ్నాత్ అయితే, కోదాడలు ఎవరు నా మీద కోపం తెచ్చుకోవద్దు, వరకు అర్థం అవటానికి చెప్తున్నా. తిమ్నాతు కోదాడైతే గాజా కంచికి చెరల లేకపోతే నందిగా అనుకున్నాడు. బార్డర్ జస్ట్ దాటి నందిగామ దాకే వచ్చే కదా, కంచికి చెరల దాకే వచ్చే కదా, నా బార్డర్కి ఇంకా చాలా, నేను తిరిగి వెళ్ళిపోవాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? విజయవాడ నడిబొడ్డు, సరే అది క్యాపిటల్, షోయేరు లోయ అని ఉంది కదా, ఫిలిస్తీ దేశపు మధ్య భాగానికి వెళ్ళిపోయాడు. ఒకేసారి మధ్య భాగానికి వెళ్ళాడా చెప్పాలి? ఒకేసారి మధ్య భాగానికి సంసోను వెళ్ళాడంటే నో. మరి ఎక్కడికి వెళ్ళాడు? మొట్టమొదట బార్డర్ తిమ్నాతుకి వెళ్ళాడు, ఆ తర్వాత గాజాకి వెళ్ళాడు, ఆ తర్వాత లోయలోకి దిగిపోయాడు. శత్రువు చేతిలో చంపబడ్డాడు అని చెప్తే బాగుంటుంది. ఒక న్యాయాధిపతి ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉన్నవాడు శత్రువు చేతిలో ఎంత తేలిక వాడిపోయాడో అంత తేలిగ్గా వాడిపోయాడు. సంసోనును సాతాను ఎట్లా ట్రాక్లో వేశాడో, క్రైస్తవ జనమా, నీ జీవితంలో కూడా ఒకేసారి నిన్ను లాక్కుండా కొంచెం కొంచెంగా తన వాడిగా నిన్ను మార్చుకుంటాడు. ఎట్లాగో చెప్పంటారా? ఈ కాలపు భాషలో చెప్పాలంటే మనకు తిమ్నాతు సరిహద్దు ఏంటయ్యి అంటే, ఫోన్ ఉంది కదా అమ్మ, అందరి దగ్గర ఫోన్ ఉంది కదా. బైబిల్ లేకుండా వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్నారేమో కానీ ఫోన్ లేకుండా వచ్చిన భక్త మహాశయులు ఒక్కరు లేరు. ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి. అందరి దగ్గర ఫోన్ ఉంది కదా, యూట్యూబ్లో వాక్యం విందాం అనుకుని యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఏవో కొన్ని సోషల్ స్టేటస్లు అక్కడ కనపడతాయి. ఏంటిది సోషల్ స్టేటస్? ఇది ఒక్కడ చూసి బయటకు వద్దాం అని ఒక్కడ చూద్దామని వెళ్తాం. తర్వాత బయటకు వచ్చేసరికి అర్ధగంట. ఏం చేస్తాడు తెలుసా? ముందు కోదాడ దాకా తీసుకెళ్తాడు, ఆ తర్వాత నందిగామ దాకా తీసుకెళ్తాడు, ఆ తర్వాత విజయవాడ దాకా తీసుకెళ్తాడు, ఆ తర్వాత వైజాగ్ దాకా తీసుకెళ్ళి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ పీక్కునేటోడు చేస్తాడు. ఇది 1 మినిటే కదా అన్నట్లుగా ఏ జబర్దస్త్ క్లిప్పింగో 1 నిమిషం క్లిప్పింగ్ చూడని ఇస్తాడు. అరే ఇది భలే ఉందే అని 2-3 బిట్లు చూస్తావు. అప్పుడు సైతాన్ అంటాడు, ఇక ఎడిదిరికి బిట్లు చూసావుగా, ఏం జబర్దస్త్ షో చూస్తే తప్పే ఉంది. లోకంలో మనం బ్రతికేటప్పుడు ఈ చిన్న చిన్న సరదాలు ఉండాలా. మరి ఆ పాస్టర్ గారు చెప్పినట్లుగా మడిగట్టుకొని ఎంత నిష్టగా బ్రతకాలంటే అది ఆ పాస్టర్లకు కుదిరిద్దాము, యేసు ప్రభుకు కుదిరిద్దాము, విశ్వాసులకు కుదరదు. అది ఏం పెద్ద దేవుడు చూసి చూడనట్టు పోతాడు అని చెప్పి ఇక ఎడిదిరికి బిట్టు చూసాం కదా, జబర్దస్త్ షో చూద్దాం తప్పే ఉంది. ఈ షో చూసిన తర్వాత సైతాన్ ఏమంటాడు తెలుసా? ఇక ఎంత చూసిన తర్వాత సినిమా చూస్తే తప్పే ఉందయ్యా. జబర్దస్త్ దాంట్లో, సీరియల్ దాంట్లో ఏముందో సినిమాలో కూడా అట్లా ఉంటుంది. సీరియల్లో ఉండేదేంటి? ఎపిసోడ్లుగా తరువాయి భాగం రేపు అంటారు. సినిమాలో కంప్లీట్నెస్ ఉంటుంది. చూడు, ఏం తప్పేం కాదు. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి దిగుతాం. సినిమాల్లోకి ఒకేసారి తీసుకొచ్చాడా? సినిమాల్లోకి ఒకేసారి తీసుకొచ్చాడా అమ్మ చెప్పాలి? ముందు ఎక్కడికి తీసుకొచ్చాడు? 1 మినిట్ సోషల్ స్టేటస్. తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? చిన్న క్లిప్పింగ్. తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? ఒక చిన్న సీరియల్. ఆ తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు? సినిమాకి తీసుకొచ్చాడు. ఇక అట్లా సినిమాలు చూస్తూ ఉన్న తర్వాత బైబిల్ చదువుకుందామని నీకు అనిపిస్తే మరలా వాడు వచ్చి అంటాడు, అప్పుడేమో పర్వాలేదులే, కొంచెం దేవుడు చూసి చూడనట్టు పోతాడులే అని అప్పుడు అట్లా అన్నాడా? సరే ఇప్పుడు ప్రార్థన చేద్దామని మోకరించుదామని అనుకునే లోపు వాడే పక్కన వచ్చి అంటాడు, ఇన్ని చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? సాలే అబ్బాయి కాపు, దేవుడు చూసి చూడనట్లుగా పోతాడులే అందాడే. మరి ఇప్పుడేమంటాడు? ఇక తర్వాత మోకరించడానికి నీకు మనసు రాదు, ప్రార్థన చేయటానికి మనసు రాదు. గమనించండి, పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన దూరస్తుడిగా నువ్వు మారిపోతావు. నిన్ను దేవునికి దూరస్తుని సాతాను చేసింది ఒకేసారి చేయలేదు. చిన్న వాటిని ఎర్రగా నీకు చూపించి ఆ చిన్న వాటి ద్వారా నీ భక్తి జీవితాన్ని వాడు పాడు చేస్తూ ఉంటాడు. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, చచ్చిన ఎగ ఏదైనా నీలో కనబడితే, ఎండినటువంటి తీగ ఏదైనా, ఫలింపని తీగ ఏదైనా నీలో కనబడితే
ఎప్పటికప్పుడు దాన్ని కత్తిరించే మనస్సు ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చేదైన వేరు మొలుస్తున్నప్పుడే ఆ చేదైన వేరు ఎప్పటికప్పుడు నువ్వు కత్తిరించుదువుగాక. ఒకేసారి ఒక వ్యక్తిని పాపంలోకి లాగడం ఎట్లా లాగుతాడో చెప్తా. యవన బిడ్డలు ఉన్నారు కదా, ఈ ఆడబిడ్డ మంచి భక్తి కలిగింది, కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి వెళ్ళిన తర్వాత సడన్గా ఒక ఆలోచన, మన క్లాసులో ఉన్న మగపిల్లలందరిలో ఆ అబ్బాయి భలే ఉంటాడుగా, ఆ అబ్బాయి భలే ఉంటాడుగా, ఒక ఆలోచన. ఇదే స్టార్టింగ్ ఇదే తిమ్మనాథ్ బార్డర్. అరే ఆ పిల్లోడి జోలు మనకెందుకంటే, వాడు అందంగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఒక అబ్బాయి జోలు నాకెందుకు అని అక్కడే ఒక అమ్మాయి కత్తిరించుకుంది అనుకోండి, పాపంలో పడే అవకాశం ఉండదు. మన క్లాసులో ఆ అబ్బాయి కాస్త ఎత్తుకుంటాడు కదా, ఎర్రగుంటాడు కదా, ఆ తర్వాత వచ్చే ఆలోచనలు, ఆ అబ్బాయి నవ్వితే భలే చక్కగా ఉంటాడు కదా, ఒకసారి చూస్తాం. నేను అనుకున్న దానికంటే అబ్బాయి ఇంకా బాగున్నాడు కదా, పెరిగింది. ఈ క్లాస్కి వచ్చినప్పుడల్లా అబ్బాయి వచ్చాడా, ఆడు ఏంటో ఈ అమ్మాయి నా వైపు చూస్తుందని ఈ అమ్మాయి వైపు చూస్తాడు. ఇక తర్వాత సూపులు కలిసిన శుభవేళ అయిపోతాయి. అయిపోయిన తర్వాత వచ్చి అంటాడు, ఏమండి మీ నంబర్ నాకు ఇస్తారా, అప్పుడప్పుడు మాట్లాడుకుందాం, మీరంటే నాకు లోపల ఏదో అవుతుందండి అంటాడు. ఈ తిక్కలది ఏమంటుందో తెలుసా, ఎట్టాటి మా అమ్మ నాన్నోళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి అంటది. అంటే అమ్మా నాన్నోళ్ళకి ఇష్టం లేదు కానీ, అంటే ఇండైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చినట్టేగా. ఆడు అనుకుంటాడు మొత్తానికి ఇది లూజ్ క్యారెక్టరేరా, మన వల్ల పడినట్టుందరా. అంటే ఈ అమ్మాయి మూతి ముందుకు చాపి, ఎట్టాటి మా అమ్మోళ్ళు అస్సలు ఇష్టపడరు, మా అమ్మోళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మా అమ్మోళ్ళు అస్సలు ఇష్టపడరు, మా అమ్మోళ్ళు ఈడు అనుకుంటాడు మా అమ్మోళ్ళకి ఇష్టం లేదు అంటుంది కానీ నాకు ఇష్టం లేదు అంటలేదు కదా, సో ఇండైరెక్ట్గా రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తుంది అని అనుకొని అంటాడు ఏమండి మీరుండేది సోరారంలోనే కదా, ఎక్కడండి మీ ఇల్లు అని అంటాడు. ఈ అమ్మాయి ఏం చెప్పి, సోరారంలో నుండి సుందర్ నగర్ అని ఉంటుందండి, సుందర్ నగర్ ఇంట్లో 11వ స్ట్రీట్ అండి, 11వ స్ట్రీట్ లెఫ్ట్ వస్తే 3వ ఇల్లు అండి, ఆ 3 ఇల్లు పక్కన ఇంకొక ఇల్లు ఉంటుందండి, 4వ ఇల్లు అండి అని. చూడండి గూగుల్ మ్యాప్ అయినా అంత వివరంగా చెప్పదు. అంటే ఇంత ఇండైరెక్ట్గా ఇవన్నీ చెప్పిందంటే దాని అర్థం ఏంటి, చివరికి ఇక చట్టపట్టాలు వేసుకొని తిరుగుతాడు. చిన్న వయసు నుంచి సండే స్కూల్లో పెరిగిన ఈ అమ్మాయి ప్రేమ దోమ అంటూ ఆ అబ్బాయికి మనసిచ్చా ఈ అబ్బాయికి మనసిచ్చా అని లోకపు స్త్రీలలాగా, లోకపు అమ్మాయిల్లాగా ఒక అపవిత్రమైన స్త్రీగా ఈ అమ్మాయి మారిపోవటానికి ఒకేసారి ఆ అపవిత్రతలో పడలేదు. బిడ్డలారా, నేను ఈ వివరం అంతా ఎందుకు చెప్పానంటే, సాతాను ఏ వ్యక్తిని ఒకేసారి ఊబిలోకి లాగడో వాడి సింటమ్స్ కొన్ని ఉంటాయి. మన క్లాసులో అమ్మాయి భలే చక్కగా ఉంటుంది కదా, అమ్మాయి జడ మున్సిపాలిటీ చీపురు అంత లావు అంత పొడుగుంటుంది, అమ్మాయి ముక్కు కోటేరు ముక్కు బాగుంటుంది కదా. అరే ఒక అమ్మాయి చూలు నీకెందుకు, ఒక అబ్బాయిని కూర్చిన ఆలోచన నీకెందుకు, ఒకడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన స్త్రీగా బ్రతకమని కదా దేవుడు నీతో మాట్లాడింది. మనం వాక్యం వినేటప్పుడు ఊహల్లో కూడా పాపము చేయని పవిత్ర జీవితం నాకు దయచేయ్యా, ఇది కదా దేవుని మనం అడిగేది. హృదయపు తలంపుల్లో కూడా పరపురుషుని గురించిన ఆలోచన రాకుండా నిష్కలంకంగా బ్రతకాలి, ఇది కదా దేవుని దగ్గర మనం కోరుకునేది. ఎందుకు ఎట్లాంటి ఆలోచన వచ్చింది? నో ప్రభా, నా మనసులో ఒక అబ్బాయిని గురించిన ఆలోచన వస్తుంది, నన్ను క్షమించు, అది రాకుండా నన్ను కాపాడాయని ఆ చేదైన వేరు మొలిచేటప్పుడే కత్తెరిస్తే బ్రతుకు కాలమంతా ఆత్మ సంబంధిగా నేను బ్రతుకుతావు. గట్టిగా హల్లెలూయా. అట్లా కాకుండా ఆ చేదైన విత్తనానికి నీరు పోసి ఎరువు వేసి, ఏంటి ఈరోజు అబ్బాయి కాలేజీకి రాలేదు, ఏమైంది, బాగాలేదా, ఫోన్ నంబర్ ఇచ్చాడుగా, ఫోన్ చేసి ఈరోజు నువ్వు క్లాసులో కనపడకపోతే నాకేదో అయింది,
అని అంటంతో వాడు అంటాడు, ఎక్కడున్నావో చెప్పు, అర్జెంటుగా వస్తాను. ఎక్కడున్నాను? లుంబిని పార్క్ దగ్గర మీ కొరకు ఎదురు చూస్తున్నాను అంటాను. అయిపోయింది. కొంచెం బాధగా ఉన్నా చెప్తా, పెండ్లి కాకుండానే చెడు తిరుగులు తిరిగి గర్భవతి అయ్యి పాపం ఎక్కడ బయటపడిద్దోనని పాపం బయటపడకుండా గర్భంలో ఉన్న శిశువులను చంపిన యవ్వన ఆడబిడ్డలు ఎంతమంది లోకంలో లేరు? అరే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన బిడ్డ దేవుడు 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 అని దేవుని కొరకు పరిగెత్తిన బిడ్డ, అలాంటి బిడ్డ అపవిత్రంగా ప్రవర్తించడమే కాదు, వయసు వివాహం కాకుండానే కన్యత్వాన్ని పోగొట్టుకోవటమే కాదు, చివరికి ఆ బిడ్డ ఏమైందో తెలుసా? నరహంతకురాలయ్యింది. ఒకేసారి నరహంతకురాలు కాలేదు సుమి. ముందు తిమ్నాతుకు వస్తావు, తర్వాత గాజాకు వెళ్తావు, తర్వాత షోయేరు లోయలోనికి దిగుతావు. ప్రభు బిడ్డలరా, ఆ చిన్న కొమ్ము మొలిచి అది బలిసినదై నలుదిక్కులకు అది వ్యాపించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి నక్షత్రాలుగా ప్రకాశించే వ్యక్తులను నేలకు ఈడ్చి వాళ్ళను వణగదొక్కటం ప్రారంభిస్తుంది. నా వైపు చూడండి బిడ్డలరా, ఒకప్పుడు భక్తిగా బ్రతికిన నీ భక్తి జీవితంలో ఈరోజు బ్రతకలేక ఏదైనా సాతాను శోధనలో చిక్కుబడి సాతాను చేత తొక్కబడుతున్నావా? సాతాను చేత అనపబడుతున్నావా? సాతాను మరలా నువ్వు తిరిగి లేవకుండా నేను తొక్కేస్తున్నాడా? జాగ్రత్త. ఆ బలహీనత చిన్నదిగా ఉన్నప్పుడే ఆ చిన్న స్థితిలోనే నువ్వు తొలగించుకుంటే బ్రతుకు కాలమంతా భక్తి కలిగిన వాడిగా దేవుని కొరకు నువ్వు నిలవబడగలం.